హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. వీరమల్లు సన్నాహాలు మొదలు, మరోసారి హిట్ జోడీ. రాక్షసుడి దర్శకుడితో లారెన్స్ 25వ చిత్రం ఫియర్ ఫస్ట్ లుక్ విడుదల. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. వీరమల్లు సన్నాహాలు మొదలు. కథానాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి రానున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో బ్లూ మ్యాట్ సెట్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనే దర్శకుడు జ్యోతికృష్ణ ఈ నెల 3వ వారం నుంచి ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ షూట్ మొదలైన కొద్ది రోజుల్లోనే పవన్ సెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆయన పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉందని, దాన్ని పూర్తి చేసిన వెంటనే చిత్రవర్గాల విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనికి తగ్గట్లుగానే నిర్మాణానంతర పనుల్ని చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి. మరోసారి హిట్ జోడీ. తెరపై ఓ జోడీ సందడి చేసి హిట్ అనిపించుకుంటే చాలు, మళ్ళీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తుంటారు సినీ ప్రియులు. తమిళ కథానాయకుడు ధనుష్, నిత్యమేనన్ జంటగా నటించిన చిత్రం తిరుచిత్రాంబళం. మిత్రన్ ఆర్ జవహర్ తెరకెక్కించిన ఈ సినిమాలోని తన నటనకు గాను ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది నిత్య. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందంటూ అభిమానులకు తీపి కబురు వినిపించింది నిత్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, దీని గురించి నేను ఇప్పుడే అధికారికంగా మాట్లాడలేను, కానీ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఇది. తిరుచిత్రాంబళంలోని శోభన పాత్ర మాదిరిగానే ఇందులోని పాత్ర చాలా కొత్తగా, సవాలుగా ఉంటుంది. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చింది. రాక్షసుడు దర్శకుడితో లారెన్స్ 25వ చిత్రం. రాఘవ లారెన్స్ నటించనున్న 25వ చిత్రం ఖరారైంది. రాక్షసుడి సినిమాతో మెప్పించిన రమేష్ వర్మ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్పి, నీలాద్రి ప్రొడక్షన్స్, హవిష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును శనివారం ప్రకటించారు. ఇదొక భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ముస్తాబు కానుంది. లారెన్స్ కెరీర్లోనే భారీ వ్యయంతో నిర్మించనున్నారు. నవంబర్లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకి రానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఫియర్ ఫస్ట్ లుక్ విడుదల. వేదిక ప్రధాన పాత్రలో హరిత గోగినేని తెరకెక్కించిన చిత్రం ఫియర్. ఏఆర్ అభి నిర్మించారు. అరవింద్ కృష్ణ, జయప్రకాష్, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ని దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ఇటీవల విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో వేదిక చీకటి గదిలో భయపడుతూ కూర్చొని కనిపించింది. ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందింది. విడుదలకు ముందే ఇది ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 60కి పైగా అవార్డులు గెలుచుకుంది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.